బిడ్డ, మన ఊరి బిడ్డ అధైర్యపడకుండా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి నిత్యం దేశవ్యాప్తంగా మన గ్రామంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చిట్యాల హై స్కూల్లో జర్నలిజం యొక్క పట్టాను అందుకొని 1999లో తన యొక్క జీవితం మలుపు తిప్పినటువంటి సంఘటన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి యొక్క శిష్యునిగా చేరి మొట్టమొదటిగా జీవన తరంగాలు అనే సీరియల్ తో ప్రారంభించి ఆ తదుపరి ఋతురాగాలు, స్వర్ణ ఖడ్గం మరియు వివిధ మనం చేస్తున్నాము. మనకు ఆ యొక్క సినిమా టీమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అంజిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన చప్పట్లు అందరికీ. అదేవిధంగా కాసిం రంజ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాము. చప్పట్లు. సత్యనారాయణ యాట సత్యనారాయణ అంటే ఏ ఊరు? గుర్తటూరు. ఇదందరం ఈ విషయంలో మనందరం ఎంతో అదృష్టవంతులం. ఆంజనేయ స్వామి శక్తి ఆంజనేయ స్వామికి తెలియదు ఎప్పటికీ. ఈ సినిమా ద్వారా ఏటా సత్యనారాయణ గారు దర్శకత్వ పటిమ మన భారతదేశానికి రుచి చూపించాడు. అది మనందరికీ గర్వకారణం. రజాకార్ ఆ రోజుల్లో రజాకారులు తెలంగాణ ప్రజలను ఎలా హింసించారో మన కళ్ళకు కట్టి మరి ఆత్మీయ సన్మానోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కొన్ని వందల సినిమాలకు నిర్మాత అయినటువంటి రాఘవేంద్రుని శిష్యులలో అగ్రగామిగా పేరున్నటువంటి మన గ్రామం ముద్దుబిడ్డ రాఘవేంద్రుడు, తర్వాత దర్శకేంద్రుడు, తర్వాత ఆయన శిశురకంలో అగ్రగామిగా పేరొందినటువంటి మన సత్యేంద్రుడికి ఏది అసాధ్యం కాదు. ఒక చిన్న పల్లెటూరు నుంచి పోయి ఈరోజు దేశమంతా యాటా సత్యనారాయణ అనే పేరు మారమవుతుంది. దీన్ని మనం ప్రతి ఒక్కరు కూడా యువత స్ఫూర్తిగా తీసుకుని కష్టపడితే ఫలితం ఉంటుందని ముందు కూడా ఇలాంటి విజయాలు చేసుకుంటూ ఉన్నత స్థాయిలో కోరుకుంటూ థ్యాంక్ యూ. I would like to tell about congratulations sir, success movie Rajakar. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి 7th క్లాస్ వరకు సొంత గ్రామంలో చదివి హై స్కూల్లో 10th చిట్యాల హై స్కూల్లో 10th మరియు రవి కాలేజ్ లో ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ నల్గొండలో చేసి 1998 లో హైదరాబాద్ కు వచ్చి ఖైరతాబాద్ లో ఉంటూ స్టేజ్ ఎక్కాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మన ఊరి మట్టిలో ఉంది. ఆ మట్టిలో ఉన్నటువంటి ధైర్యాన్ని చూపించింది అమ్మాయి. వెరీ గుడ్. మీకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని గుర్తించాలన్నా గుర్తించి పిలిపించాలి. ఒకటి సార్ 2 నిమిషాలు సార్. ఇంకో విషయం, ఈ సినిమాను మన పెద్దలు అందరు చెప్తుంటే, తాతలు చెప్తుంటే మేము ఏందో ఈ చరిత్ర గురించి మాకు తెలియదు పెద్దగా ఈ ఏంది అనుకుంటాం అని వాళ్ళ మేము మన సినిమా చూసినప్పుడు మీరు ఎట్లయితే తీసుకురో రజాకార్ ఎట్లా తీసుకురానా అంత మంచి సినిమా తీసుకురానా. ఇంకొక విషయం, ఈ సినిమాను మనం ఊరూరా పల్గన్ సినిమా ఎట్లా వేయించాము ఊరూరా తప్పకుండా ఈ రజాకార్ సినిమా తప్పకుండా వేయించాలి. ఈ సినిమా తప్పకుండా పల్గన్ సినిమాలకు మనం ఇంకా ప్రోత్సాహిస్తారు. గుర్తు తప్పకుండా ఈ ఊరే నేను
మొట్టమొదటిగా రజాకార్ సినిమాను ఈవెంట్ చేసి గ్రామంలో చూపిద్దాం అనుకుంటున్నా. తప్పకుండా చూపిస్తాను. ఈ సాక్షి నాకు అందరికీ నమస్కరిస్తున్నాను. మేము చెప్తాం బ్యాడ్మెంట్ ప్లస్ మన హాస్టల్ వాటర్ మన హాస్టల్ రూమ్మేట్ పక్కన బాక్స్ మేట్లు ఉన్నాయి. రూమ్మేట్ హాస్టల్మేట్ క్లాస్మేట్ మేము కూడా. మాకు ఈ రోజు అన్న ఉత్తడూరుకి ఎంత గొప్ప ఆహ్వానం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీని గురించి మనం చాలా ఆదరణ తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా మనం ఆదరణ తీసుకోవాలి. ఈ ఉన్న విషయాలు కూడా ప్రతి ఒక్క ఏ విషయాలు కూడా ఆదరణ తీసుకోవాల్సి మనకు అనుకున్నాం. ఆ సినిమా చాలా బాగుందని 2 మాటలు చెప్పడానికి విద్యాల సోమయ్య గారు తాను అమెరికాలో సినిమా చూశాడు. చిట్యాల వాస్తవ్యులు వారిని 2 మాటలు మాట్లాడవచ్చు. గుండెలో సాటినటువంటి దౌర్జన్యాలను మన కళ్ళకు మన పిల్లలకు చూపించే ప్రపంచానికి అందించిన ఉత్తటూరు మట్టి బిడ్డ శ్రీరాముడు. మీరు ఇలాంటి సినిమాను చూసి ఆదరించాలి. మా మిత్రుడు అనేది శివకోటి లింగం 1991-92 10th బ్యాచ్ అంట. నా పక్క ఇంటి పక్క శివకోటి అతని పేరు రవి అంటే లింగం. అతను అనేది బాబాయ్ నీవు ఒకప్పుడు సినిమా స్టోర్ రాసిన ఇప్పుడు పడ్డా అయ్యో వేనా నానా కాలు మొక్కినా ఎంతో మందిని మొక్కినా నన్ను ఆదరేయలే. ఇవాళ మన పక్క ఊరి బిడ్డ మన రాష్ట్రంలో లేనటువంటి ఘనత సాధించండు. త్వరలో వాళ్ళు చేసిన అరాచకాలు గాని వాళ్ళు చేసిన దౌర్జన్యాలు గాని మన మన సంస్కృతి మీద మన సాంప్రదాయాల మీద ఏ విధంగా వాళ్ళు మనల్ని అణగదొక్కి రజనీకాంత్ గారిది పెద్దన్న సినిమాలో నేను ప్రకాష్ రాజ్ విలన్ బ్యాచ్ లో చేసిన కొద్ది పిక్చర్లో కనబడతా డైలాగ్ కూడా లేవు. ఇది నా యొక్క గురించి ముఖ్యంగా మాట్లాడితే రజాకార్ సినిమా ఈడ ఉన్న సందర్భం ఏంటంటే రజాకార్ సినిమా నా గురించి కాదు. ఖచ్చితంగా చూపించారు మన ఫ్రెండ్స్ గాని పిల్లలు గాని చూపించాలి. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. అందరూ అదేవిధంగా ఫ్యామిలీ ఇట్లాంటి మూవీ మన అందరికి ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. నేను ఈ మూవీని ప్రమోట్ చేయడము ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నిటితో ప్రమోట్ చేసాము మూవీని. అంటే చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళకి కొంచెం చెప్తున్నాము. ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది మూవీ కాబట్టి అందరం ప్రమోట్ చేసి ఇంకా సినిమాని పైకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. గోతులు చేస్తే రక్తం ఆ విధంగా చేసేటప్పుడు అందు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా చూస్తే కొంత అర్థమైంది. కొంత మనకు ఆనాడు బాధలు కష్టాలు అనేది మనకి ఏర్పడుతుంది. ఈ తీరానికి భూమి ఉంటే ఆ భూమి లెక్క కాదు, ఆ భూమితో లెక్క పుట్టిన ఊరు నాకు మీ భూమి ఉండాలి, మన ఆయన పేరు తేవాలి, అది ఘన విజయం సాగియాలి. ముదిరాజు ముద్దు బిడ్డ మన ఊరికి గ్రామానికి ఇంత పేరు తెచ్చిండు. అందు కాబట్టి నేను ఇప్పటికి మీ అందరు చెప్పి ముగించుకుంటున్నా. ఇంకా మాట్లాడే సదా ఉంది కానీ ఇక మరి ఏమన్నా మాట్లాడుతున్నాయేమో ఎవరు ఇప్పుడు ఏదైనా సత్యనారాయణకు నమస్కారాలు. అది మన ఉత్తటూరు గౌరవం అంటే చూసి విద్యార్థులు నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. రజాకార్ సినిమా డాక్టర్ గారికి వచ్చిన బృందానికి ఊరు వచ్చిన గ్రామ ప్రజలకు నా యొక్క పూర్వ ధన్యవాదాలు. ఆ సినిమా 2 రోజుల తర్వాత మేము వేరే విషయంలో ఒక ఆడికి పోయినాం. సినిమా చూడాలనుకొని చూసినాం. ఆ సినిమా ప్రత్యేకంగా అందరు చెప్పినట్టు అందరు సినిమా ఖచ్చితంగా చూడవలసిందిగా నేను కూడా గ్రామ ప్రజలకు అందరికి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూడాలి అందరూ. అది కూడా మనం పుట్ట ముందుకు, ఆయన పుట్ట ముందుకు, మేము పుట్ట ముందుకు, కొంతమంది ఇక్కడ చూసిన ఉన్నోళ్ళు కూడా పుట్ట ముందుకు తీసిన చరిత్ర అలా ఉన్నది. ఖచ్చితంగా ఈ పని చేస్తా, మీరేమనుకోకూరి. నేను నీకు ఆవేస్తున్నప్పుడు అని మాకు అకౌంట్ నెంబర్ ఇచ్చి కూడా అకౌంట్లలో మాకు ప్రత్యేకంగా డబ్బులు కొట్టిండు. అవసరానికి డబ్బులు కొట్టి కూడా మేము కూడా ఇక్కడ పనులు చేపించినాం. అన్నగారు నిండా 100 ఏళ్ళ ఆయుష్ లెక్క బతకాలి. అన్నగారు కూడా అన్న అయినా అన్న పిల్లలైనా ఆశీర్వాదం అందరికి ఉండాలి. మన ఊరు గ్రామ ప్రజలు కూడా ఏం చేయాలి, ఆయనకు కూడా నిండా ఆశీర్వాదంతో మనం దీవనార్థి పెట్టి వెళ్ళగొట్టాలి. ఇంకా ఎదిగింది అనుకో
మానవుడు ఎవరైనా బతకగలుగుతాడు ఖచ్చితంగా. అదొకటి యువకులైన ఎవరైనా ఉన్న వాళ్ళకి అందరికి నేను తల్లిదండ్రులకైనా పిల్లలకైనా నేను ధన్యవాదాలు నమస్తే చేస్తున్నాను. నేను ఖచ్చితంగా మనిషితోటి ఏడికైనా పోగలితే బతకగలుగుతాడు. అన్న నాకన్నా ఒక క్లాసు నా చిన్ననాటి స్నేహితుడు ఆయన కూడా నా విషయంలో కొన్ని చెప్తాడు. ఆయన మాట్లాడి చెప్తాడు కానీ అవన్నీ ఇప్పుడు టైం లేదు. వాస్తవంగా అన్న కూడా ఇబ్బంది పడుతుంది, టైం లేదు. ఖచ్చితంగా బతకాలి అన్న. ధన్యవాదాలు. నువ్వు కూడా జరిగింది చూపించిన జరగబోయేది కూడా ఒక అందుకు చేసి ట్రై చేసి చూపించాలి. మేము ఖచ్చితంగా చూస్తాం. జరగబోయేది కూడా చూపించాలి. నువ్వు జరిగిందే చూపించు. ఓకే, ధన్యవాదాలు. చిత్ర దర్శకులు యాట సత్యనారాయణకి మరియు అలా ఉన్న అలా పాత్రలో విలీనమైన సూత్రధారులకు పాత్రధారులకు కృతజ్ఞతలు. ఈ రోజే నేను మ్యాట్ని సినిమా చూసిన. ఆడ థియేటర్లో పోయినాక ఏ ఊరు అంటే ఉత్తటూరట అనుకుంటున్నాం. మేము పరిసర అంత మంది ఎవరు చూసినా ఉత్తటూరు దర్శకుడు అనుకుంటున్నాం. నాకు ఒకటి ఈర్ష్య ఏంటంటే చిట్యాల ముద్దుబిడ్డ ఓకే, ఉత్తటూరు వాస్తవుడే ఆయన. మా కొంతమంది చిట్యాలు ఏం చేసినట్టు మా చిట్యాల చదువుకుంటూ ఓకే చిట్యాల ఆయన చెప్పుకుంటారు కానీ ఉత్తటూరు ముద్దుబిడ్డ కాబట్టి కంపల్సరీ ఆ బ్రాండ్ మొత్తం ఉత్తటూరుకే చెందాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, విషయంలో మనము కూడా హైదరాబాద్ లో ఉన్నప్పుడు గానీ ఫ్రెండ్స్ ఇళ్లకు ఖమ్మం గానీ సిద్దిపేట పోయినప్పుడు ఏ ఊరంటే చిట్యాలని చెప్పక తప్పదు. అందుకొరకు చెప్పుకుంటొచ్చు తప్ప ఉన్న ఊరిని మర్చిపోయి గానీ అది మన యొక్క సంకుచిత దృక్పథము అట్లా భావించకూడదు. ఖచ్చితంగా ఎవరికైనా ఈ గ్రామంలో మట్టిలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు ఈ ఊరు కాకుండా ఉత్తటూరు కాకుండా నాది చిట్యాలను ఎవరు చెప్పుకోరు. వాళ్ళు ఈ రోజు ఘనంగా ఇంత విజయం సాధించినందుకు ఆ గ్రామస్తులు వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప నేను మా ఖాతాలో వేసుకొని మాకేదో ప్రయోజనం అవసరం లేదు. వీళ్ళు 10 గంటలైనా సరే ఇదంతా ఆప్యాయత, ప్రేమ, అనురాగము వీళ్ళందరూ ఈ విధంగా ఉంటున్నారంటే దానికి కారణము మన బిడ్డ. కాబట్టి అది ఏం భావించకూడదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేమందరం కూడా చిన్ననాటి యొక్క విశేషాలు చెప్పడానికి వచ్చాడు. మీకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి సార్ గురించి. కాబట్టి మీ పలుకులు వింటే మేము కూడా సంతోషపడతాం సార్. కాబట్టి మీరు కూడా మా సార్ గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా దయచేసి విన్నవించుకుంటున్నాము. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు అంజిరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ ఉత్తటూరు గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. అసలు ఈ జన సందోహం చూస్తుంటే యాట గారు ఇదే ఊరా లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చిందా, అమెరికా నుంచి ఏమైనా దిగిపడిందా అన్న రీతిలో మీ ప్రేమానురాగాలు అట్లా ఉన్నాయి. టైం అంటే ఒక పల్లెటూరు ఒక విలేజ్ లో 7 o'clock పడుకుండే విలేజ్ అట్లాంటిది కాస్త 10 గంటలైనా ఒక్కరు కూడా కదలకుండా ఇంత ప్రేమానురాగం చూపిస్తున్నారంటే ఈయన యాటా సత్యనారాయణ కాదు, వేటా సత్యనారాయణ. ఈ ఉత్తటూరు నుంచి ప్రపంచంలోనే చూపిస్తూ ఇంత ముందు పెద్ద ఆయన మాట్లాడారు ఉత్తటూరు. ఇది ఉత్తటూరు కాదు, ఫ్యూచర్ లో ఇది ఉత్తమ టూర్ అవుతుంది. ఈ ఉత్తమ టూర్ లో అతను పుట్టింది భూపాల్లో, మనకు ఆ పేరు కూడా పలకరాదు. ఆయన 20 సంవత్సరాలు నాలాగే ముంబైలో కష్టపడ్డాడు. ఇప్పుడు హిందీ సినిమాల్లో ఆయన పెద్ద ఆర్టిస్ట్. ఆయన ఈ మధ్యలో వచ్చిన 370 ఆర్టికల్ హిందీ సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు. నా కోసం నేను ఈ సినిమాలో యాక్ట్ చేయాల్సారని చెప్పగానే అతను నచ్చి మన సినిమాలో యాక్ట్ చేసి మన సినిమాకి ప్రాణం పోసిండ్రు రాజార్జున్ గారు.
నేను మన సినిమా గురించి మొన్న ముంబై వెళ్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళు నాకు ఆతిథ్యం ఇచ్చిండ్రు. ఇతను నాకు సొంత బ్రదర్ లాంటి అతను, నాకు ఒక అన్న లాంటోడు, ఒక తమ్ముడు లాంటోడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఒక ముంబై నుంచి వచ్చి నాకు సహాయం చేశాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ఊరికి వచ్చారు, మా ప్రజల మధ్యలోకి వచ్చారు. ఆయనకు తెలుగు రాదు, ఏదో 2 ముక్కలు రాసుకొని వచ్చాడు. అర్థం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. ఉత్తటూరు ఈ ఉత్తటూరు బిడ్డ, ఈ తెలుగు బిడ్డ తీసండి సినిమాను, అభిమానం ఇవ్వండి. ఎట్లా ఆశీర్వాదం ఇస్తున్నారు మీరు. మీకు నచ్చితే అందరికీ చూడమని చెప్పండి. ఓంకారం వినిపించుకోదు, కాషాయం కనిపించగలదు. ఇది మాట కాదు, ఇస్లాం శాసనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాట్లాడగలిగినట్టే అదే ఆర్టిస్టుల యొక్క తెలివి, గొప్పతనము. ఇప్పుడు మరొక ఆర్టిస్ట్ గిరి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గిరి మన నల్గొండ ఓల్డ్ సిటీ, నల్గొండ బిడ్డ, యూనివర్సిటీలో చదువుకొని సినిమాలో ప్రయత్నం చేసి మన నల్గొండకు నాలాగానే మంచి గుర్తింపు తీసుకొచ్చిన అతను గిరి. నా తమ్ముడు ఎప్పుడు నాతో పాటు ఉంటాడు. ఇతను కూడా మన ఊరి పెద్దలంతా ఆశీర్వదించాలి. అన్న అందరికి నమస్కారమే. ఇక్కడ ఉన్న అవ్వలకు, నానమ్మలకు, అక్కలకు, చెల్ల అందరికి అవ్వలు, మీరు రజాకార్ల గురించి మీకు తెలుసు కదనే, రజాకార్ల గురించి మీకు తెలుసు కదా. ఫస్ట్ సినిమా చూడ్రి, ఓకేనా? సినిమా చూడాలి. అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాది నల్గొండ టౌన్. అక్కడి నుంచి నేను వచ్చి థియేటర్ చేసుకుంటూ అన్నతోటే ఉండేవాడిని. మంచి క్యారెక్టర్స్ ప్రోత్సహించాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నల్లగొండ గడ్డ, ఉత్తటూరు ముద్దు బిడ్డ, యాట అన్నయ్య. మా అందరికి దేవుడిచ్చిన అన్నయ్య. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా మీకు ఇక్కడ కష్టాలు తెలుసు, అన్నయ్య పడ్డ కష్టాలు తెలుసు, కానీ అక్కడ హైదరాబాద్ లో అన్న పడే కష్టం మాకు తెలుసు. ఈ సినిమా కోసం మీకు, మాకు, మనందరికి చూపించడం కోసం 120 పుస్తకాలు చదివి పోరాట యోధులు ఉన్న ఊర్లకు వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకొని ఈ సినిమా మీకు తెలుసు, మీరు చూసారనుకుంటా. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. కానీ మీ సినిమా ఎలా ఉంటుందంటే మీరందరూ 1948కి వెళ్ళి మన కళ్ళతో ఈ సంఘటనలని ప్రత్యక్షంగా చూసినట్టు ఉంటుంది. ఈ సినిమాని చూడని వాళ్ళందరూ వెళ్ళి చూడండి. ఈ అన్నయ్య ఎన్నో శిఖరాలు అందుకోవాలని మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి మమ్మల్ని ఎప్పుడూ బ్లెస్సింగ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మా టీం తరఫున వేడుకుంటున్నాను. అన్నయ్య, మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాము. ఐ లవ్ యూ అన్నయ్య, ఐ లవ్ యూ. ఇతన్ని గుర్తుపెట్టారా? ఎవరు? మటన్ ముక్క రాజా.
ఇక్కడ ఇండస్ట్రీకి వెళ్ళినాక ఒక్క నిమిషం నేను ఇండస్ట్రీకి వెళ్ళినాక నాతోనే పనిచేస్తూ నన్ను వీడు అనే వీడు ఒకడే ఉన్నాడు. వీడు నాకు అక్కడ అన్న మేమిద్దరం వాడు ఎవరెవరి అనుకుంటాం. ఎందుకంటే మేమిద్దరం ఒక్క తల్లి బిడ్డలు కాకపోయినా అతను కరీంనగర్ అమ్మా ఒక్క నిమిషం కరీంనగర్ లో పుట్టిండు. నాతో పాటు దాదాపు 20 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నాడు. 25 సరే లెక్కలు మర్చిపోయినా 25 అంటే నువ్వు ముసలోడు నేను కాదు. మటన్ ముక్క రాజయ్యగా భాస్కర్ మన ఇంటికి వచ్చి పాలు తాగిండు, గుర్తుందో లేదో. మన బాయికాడికి వచ్చి కళ్ళు తాగిండు, గుర్తుందా? అదే ఎంత మాట్లాడినా తక్కువ. పెద్ద చరిత్ర తనది. ఎప్పుడు చూసినా పని మీదనే ధ్యాస. ఆ పని చేసినట్టు ఉండదు, మళ్ళీ నవ్వుతూ ఆడుతూ పాడుతూనే ఉంటాడు. అన్నం తినే టైంకి అన్నం తినకుండా ఇక్కడికి ఇండస్ట్రీకి ఆ కళ్ళని పండించుకునే రోజు వచ్చేదాకా కొంచెం మనని మనం నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం అని అట్లా డిస్కస్ చేసుకుంటూ ప్రతి దాన్ని షేర్ చేసుకుంటూ అలా కష్టాలు సుఖాలు అనుభవించుకుంటూ వచ్చాం. ఇవాళ చరిత్రను సృష్టించే చరిత్రను తీశాడు. నాకు నిజంగా ఈ ఉత్తటూరు ఎంత చరిత్ర కలిగింది. ఇప్పుడు ప్రపంచంలో దీనికి ఎంత పేరుందంటే మంచి ఆ ప్రఖ్యాతమైన పేరు వచ్చి మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది ఉత్తటూరుకి సత్యనారాయణ ఈ రజాకర్ సినిమాతో. అది ఇంకా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఊరు యువతంతా చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని ఇంకా దాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే ఊరుకు మంచి పేరు వస్తుంది, జిల్లాకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, దేశానికి మంచి పేరు వస్తుంది, ప్రపంచంలో మనది ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ఆ ఇన్స్పిరేషన్ తో ముందుకు నడవాలని ఆశపడుతున్నాను. నాకు ఇందులో క్యారెక్టర్ ఇచ్చారు బలగం తర్వాత. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినట్టే తను డెవలప్ అవడం నేను కన్నా కళ నిజమైందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే నేను ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటాను, నువ్వు బాగా సినిమా చేయాలి, ఆ సినిమాకు పడాల్సిన కష్టం అంతా సీరియల్స్ పడుతున్నావు, సినిమాకి పడితే ఎన్ని సినిమాలు వస్తాయిరా నీ చేతిలో నుంచి. బ్రహ్మాండం ఎలాంటి స్క్రిప్ట్ లేకపోయినా డైరెక్ట్ లొకేషన్ కి వెళ్ళి షూట్ చేసుకొస్తాడు. ఆయన వీడియో చూస్తే నేను ఆడియో ఫిల్అప్ చేయాలి ఎట్లా అనేది. మేము ఇద్దరం చేసిన పనికి రాఘవేంద్రరావు గారు ఒక్క నాడు కూడా కరెక్షన్ చెప్పలే. మా పక్కనే రాజమౌళి గారు చేస్తున్న పనికి కరెక్షన్ చెప్పొచ్చు అనకూడదు, మేము చేసిన పనికి మాత్రం అడ్డు చెప్పేవాడే లేడు. అట్లా వేయలేం మేము. అట్లా సంతోషం అనమాట. ఏనాటికైనా తీస్తే హిట్టే తీస్తాడు, తనకి దక్కడని నాకు తెలుసు. కాబట్టి ఈ ఊరికి రావడం నాకు కూడా నా సొంత ఊరికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. నా తమ్ముడితో నా ఫ్యామిలీతో నేనున్న ఫీలింగ్ కలుగుతుంది. మీ అందరూ అమ్మలు, నాకు అన్నలు తమ్ముళ్ళు, నా పెద్దవాళ్ళలాగానే కనిపిస్తున్నారు నాకు. ఇది కూడా ఒక పుట్టిన ఊరే. సో అందరికి చాలా ధన్యవాదాలు. మా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అందరూ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సత్యం, నీకు మరింత శిఖరాగ్రాలని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి పూజ అని కరీంనగర్ అమ్మాయి డిజైనర్ గా వర్క్ చేసిన తర్వాత బండి సంజయ్ అన్న ఫోన్ చేసి, తమ్ముడు మన అమ్మాయి ఆ అమ్మాయితో వర్క్ చేయించాలి నీ సినిమాకు అని చెప్తే సరే అన్న అని చెప్పి బలవంతంగా పెద్ద ఆయన చెప్పారు కదా తప్పదు అన్నట్టుగా పెట్టుకుంటే ఈ రోజు మన ఊర్లలో మన కల్చర్ లో ఎట్లా ఉంటాయో ఆ రోజుల్లో అట్లే బట్టలు కుట్టించింది ఆ అమ్మాయి దగ్గర ఉండి డిజైన్ చేసి. ఏదో 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తో చేయించింది ఆ అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయికి మన ఊళ్ళందరూ ఆశీర్వదించాలి. అందరికీ నమస్కారం. ఈ మూవీ అందరూ ఖచ్చితంగా వెళ్ళి 1948 అది ఎట్లా ఉందో మన ముందట ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు, బాబాయిలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, అమ్మలు, నానమ్మలు అందరు వెళ్ళి చూడాలి సినిమా. తెలుసుకొని సత్యనారాయణ గారు ఎంత కష్టపడ్డారో అసలు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఇంత మంచి డైరెక్టర్ ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు
నేను ఎప్పుడు ఈ ఊరికి వచ్చినా 7 గంటల తర్వాత ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అంత ఊరంతా నిర్మానుషంగా సరే చేయాలో అర్థం కాక ఏదో ముడుచుకుని అలా పడుకునేటువంటి. ఈ రోజు మీ అందరి ఆత్మాభిమానం చూస్తుంటే, మీ అందరి ప్రేమ చూస్తుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఏడవాలని, నాకు నిజంగా ఏడుపు వస్తుంది. ఫస్ట్ అందరినీ నేను ఎవరినో మర్చిపోతాను కాబట్టి నా ఊరికి నేను ఫస్ట్ పాదాభివందనం చేయాలి. నా ఊరు లేకపోతే నేను లేను. ఈ ఊర్లో నేను మీ అందరి అభిమానం లేకపోతే నేను లేను. నేను ఇప్పుడు మా అన్న చెప్పినట్టు, భగవంత్ అన్న చెప్పినట్టు, నాయన మాండ్ర నుంచి వచ్చిండు, తాత మునుగోడు నుంచి వచ్చిండు. మునుగోడులో తాత మరి అందరికి తెలుసుకోలేదు, మాకు చెప్పేటోళ్ళు, మాకు అక్కయ్య చెప్పేటోళ్ళు, మాండ్ర కక్కయ్య. ఇట్లా ఈ రజాకారుల గొడవలనే దొరను చంపి వాళ్ళ భయానికి పారిపోయి, అంటే మన భాషలో దెంకపోయి మాండ్రల దాసు. మాండ్రల మాండ్రల మా నాయన, మా కక్కయ్య, మా అత్తమ్మలు పుట్టిండ్రు. మా నాయన మాండ్ర రామలింగ కక్కయ్యకు, బెల్లంలో పిచ్చయ్య కక్కయ్యకు, వాళ్ళ ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేసి మాండ్రలో ఉన్న తునమపనమో వాళ్ళ కట్నాలకు ఇచ్చి మా నాన్న ఏమీ లేకుండా ఈ ఉత్తటూరికి బైరపోయిన వాళ్ళ ఇంటికి అల్లుండిగా వచ్చిండు, ఇల్లరికం వచ్చిండు. వచ్చినాక ఈ ఊరు మా నాయనకు ఎంత డబ్బు ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఎంతో గౌరవం ఇచ్చింది. ఈ ఊళ్ళో అందరూ, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా నాయనని మంచి కళ్ళతో చూడడమే నేను చూసిన. ఎక్కడ కూడా మా నాయనకు నెగిటివ్ గా ఉన్నది నాకు తెలియదు. నెగిటివ్ అంటే వ్యతిరేకంగా ఉన్నది నాకు ఎక్కడ తెలియదు. అందరూ నాయనని పలకరించేటోళ్ళే. నాయననే ఇంకొక నోటికి మా నాయనకు అప్పుడప్పుడు తిట్లు వస్తాయి. మా నాయన తిట్టినా కూడా అందరూ నవ్వుకునేటోళ్ళు, అందరూ ఎంజాయ్ చేసేటోళ్ళు, దాన్ని ఆనందించేటోళ్ళు తప్ప ఎప్పుడు వ్యతిరేకించేటోళ్ళు కాదు. మా నాయన నన్ను కనడానికి ముందు మా అమ్మ, అంటే పెద్దమ్మని అర్థమవడం చెప్తున్నా, యాట నరసమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడకు 5గురు పుట్టి చచ్చిపోయిన తర్వాత అక్క పుట్టిందట, భిక్షం అక్క, నల్గొండ హాస్పిటల్లో. తర్వాత ఇంటికి వారసుడు లేడు, ఏటోళ్ళ వంశానికి వారసుడు కావాలి కదా అని మళ్ళీ మా అమ్మ కనకమ్మని చేసుకున్నాడట. అప్పటికంటే ముందు 4గురు పుట్టి చచ్చిపోయిందట. నేను హైదరాబాద్ జజగాండ్లో పుట్టిందట. నేను జజగాండ్లో పుట్టినాక అప్పుడు వర్షం వస్తే ఆ ఊరు నుంచి మాండ్రకు తీసుకురావడానికి ఎట్లా తెలియకుండా ఆ వర్షంలో ఆమె మనకు మాండ్రలో పీర్లు నిలబెట్టేటోళ్ళు, ఆమెని అమీనమ్మ అంటారు. వాళ్ళు రిక్షా దొక్కేటోళ్ళు ముస్లింస్. ఆమె నన్ను ఎత్తుకొచ్చి ఊర్లో ఇక్కడ మలక్పేట దాకా, మలక్పేట వేస్తే అప్పుడు సిటీ అయిపోయేది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ నుంచి బస్సులు ఎక్కి లారీలు ఎక్కి ఎట్లనో వచ్చిన తర్వాత మా అన్నకు వచ్చిందట. మా అన్నకు రాగానే, ఆ నుంచి ఉత్తటూరుకి రాగానే మా రావణింక వాళ్ళ అమ్మ బాలమ్మ, పెద్దమ్మ, నాకు నాయనమ్మ, సారీ పెద్దమ్మ, నాయనమ్మ నాకు 2 నోట్లు పెట్టి ముందు పాలిచ్చిందంట. నాకు వీళ్ళందరూ జట్టి బాలమ్మ, నాయనమ్మ. అట్లా నాకు ఒక్క అక్క, 2 అమ్మలు. మా అక్క కూడా పెద్దదే కాబట్టి నాకు 3 అమ్మలు. మరి 3 అమ్మలు, మా నాయన, ఈ ఊరంతా నన్ను ప్రేమిస్తే నేను ఆగమైపోను. అందరు ప్రేమగా చూస్తే నేను ఆగమైపోతాను. నాయన ఏం చేసిండు, అరే ఒక్కరన్నా చదువుకోవాలని తీసుకుపోయి హాస్టల్లో పెట్టాడు. ఏమో నేను పుట్టింది ఈయన్నే, 5 దాకా చదివినో లేదో, 5 అయిపోగానే తీసుకుపోయి హాస్టల్లో పెట్టాడు. ఈడ ఉన్న అందరినీ గుర్తుపడతా కానీ వాళ్ళు పెద్దోళ్ళు కనపడితే బాగుండు అనిపిస్తుంది. ఈడ వీళ్ళు ఎవరిని చూసినా మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎక్కడున్నా వాళ్ళు చూస్తున్నారు, ఇప్పుడు వింటున్నారు. ఇక్కడ ఇంతమంది అందరూ మిమ్మల్ని మీ అమ్మ నాన్న అధ్యక్షులు గారు, ఇక్కడ ఉన్న అందరూ మీ అమ్మ మీ నాన్నలే. అధ్యక్షులు ఎవరు?
మేము కూడా చేస్తున్నాం ఇంత మంచి కొడుకుని ఇచ్చినందుకు. ఎంత ఎదిగినా ఉన్న ఊరు కన్న ఊరు ప్రేమ ఎవ్వరు తీర్చలేరు. ఇప్పుడు మన నరసింహన్న అన్నాడు చిట్యాల వాళ్ళు మా చిట్యాల వాస్తవ్యులను పెట్టుకున్నారు, మాకు మా ఊరు వాస్తవ్యుడు అని. నా అదృష్టం ఏంటంటే నేను ఈడ పుట్టిన మీరందరూ మా ఊరు వాస్తవ్యులు అంటారు, చిట్యాల్లో పెరిగిన వాళ్ళందరూ మా ఊరు వాస్తవ్యులు అంటారు, నల్లగొండలో జర్నలిస్ట్ చేసిన వాళ్ళందరూ మా ఊరు వాస్తవ్యులు అంటారు, హైదరాబాద్ ఉంటున్నా వాళ్ళందరూ మా ఊరు వాస్తవ్యులు అంటారు. ఎంత అదృష్టవంతుంది కదా నేను, ఇంతమంది ప్రేమ ఉండడం. అది వాళ్ళ ప్రేమ నా అదృష్టం. కానీ నేను ఎప్పుడు ఉత్తటూరు బిడ్డనే. నేను ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో నన్ను అడిగినా నేను నా ఊరు ఇప్పుడు భువనగిరి జిల్లా, ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు, కానీ నేను పెరిగింది చిట్యాల, జర్నలిస్ట్ గా చేసింది నల్లగొండ, డైరెక్టర్ అయ్యింది హైదరాబాద్ అని క్లియర్ గా చెప్తారు. నాకు ఇష్టం లేకపోతే మా అన్న చెప్పినట్టు నా 2 ఎకరాల పొలాన్ని ఎప్పుడూ అమ్ముకుని పోయేటోని. నాకు ఇష్టం లేకపోతే నా ఇల్లు కూలుతున్నా కూడా కొట్టుకొని నడుస్తున్నా ఇల్లు కడదాం తమ్మి అంటే నాకు ఇష్టం లేదు. మా అమ్మ నెత్తి ఆనుకుంటే నూనె అంటున్న మరక నాకు కావాలి, అది పోతుంది కూలగొడదాం అంటే. మా అమ్మ తిరిగిన స్థలం కావాలి, నేను ఆడ బిల్డింగ్ కట్టుకోగలను, డబ్బులున్నాయి, కానీ వాళ్ళ గుర్తులు పోతున్నాయి కదా, అది భయం వేస్తుంది నాకు. అందుకనే మా నాయన ఆ గోడకు అది బోర్డు చేసిండు, ఆ బోర్డు ఎక్కడ కూలిపోతుందో ఇల్లు కూలగొడతలేను, నాకు కట్టుకోలేక కాదు, ఎప్పుడో కట్టేటో ఆ గుర్తులు పోతాయి. నేను ఉన్నదే ఈ ఊరికి వచ్చేది ఆత్మ కోసం, సంతృప్తి కోసం. అది ఎట్లా పోగొట్టుకోను నేను. అందుకనే భాస్కర్ కి పూలగొట్టమని చెప్పడం, అది వద్దు ఆగు అని చెప్పడం, పూలగొట్టమని చెప్పడం, వద్దు ఆగు అని చెప్పడం. నర్సన్న 4 సార్లు ఫోన్ చేసి వదిలేసి తమ్ముడు రానట్టుండని. నిజంగా ఇంత ఆనందంలో మా అమ్మ నాన్న లేకపోవడం నా దురదృష్టం. వాళ్ళు కష్టాలు పడకుండా మా నాన్న వాళ్ళ బామ్మడులను తిట్టకుండా చచ్చిపోవడం ఆయన అదృష్టం. అంత ఎవరితో సేవ చేయించుకోకుండా నాకు మా నాన్న మా అమ్మలు నాకు సేవ చేసే అవకాశం ఇవ్వలేదు, సహాయం చేసే అవకాశం ఇవ్వలేదు, పెట్టే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళకు వాళ్ళు సంపాదించుకున్నారు, ఉన్న 2 ఎకరాలు వాళ్ళకు వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు, ఆయన ఇల్లు కట్టిండు, వాళ్ళ డబ్బులు వాళ్ళ కష్టాలు వాళ్ళు సంపాదించింది. కానీ నేను ఎప్పుడు వాళ్ళకు 10 రూపాయలు పెట్టే అవకాశం నాకు ఇవ్వలేదు. నిజంగా ఆ అదృష్టం నాకు ఇస్తే ఇంకా ఆనందంగా ఉండేవాడిని. మా నాన్న ఏంటంటే ఎవరి మీద ఆధారపడడం ఆయనకి ఇష్టం ఉండదు, కాబట్టి ఆయన ఇష్టంగా చచ్చిపోయాడు. నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నేను మూలన పడితే వాడు తిడితే బాగోదు అనుకుంటూ ఇష్టంగా చచ్చిపోయాడు ఆయన. కానీ ఎక్కడున్నాడు మా అమ్మ నాన్న ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటుంది. ఈ ఊర్లో నేను ఇక్కడ ఎవరిని మిస్ అవుతున్నానంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చదువు చెప్పిన ప్రతాప్ రెడ్డి సార్ ఉంటే ఎంత బాగుండు, లేడు కదా. సుధాకర్ సార్ ఉంటే ఎంత బాగుండు. రోజు మీకు ఎవరిది రోజు 7 గంటలకు గుడ్ మార్నింగ్ అని నాకు మెసేజ్ వచ్చేది సుధాకర్ సార్. 7 గంటలకు మెసేజ్ చూసుకుని సుధాకర్ సార్ మెసేజ్ వచ్చేది చూసుకునేటోని. ఒకరోజు రాకపోతే బావెందుకు, నేను నా మనసులో బాగా అనుకుంటా, నాకు బాగానే తెలుసు, తర్వాత సార్ అయిండు, బావెందుకు నాకు మెసేజ్ పెట్టలేదు అనుకునేటోని. సుధాకర్ సార్ ఉంటే ఈ మధ్యలో ఎంత అల్లరి ఉండేది. సార్ని మిస్ అవుతున్నా. సర్పంచ్ లక్ష్మీధర పెదనాయన ఉంటే ఎంత బాగుండేది, సోమధర పెదనాయన ఉంటే ఎంత బాగుండేది, పునుగొట్టు మాల్బాయ్ లక్ష్మణరావు పెదనాయన ఉంటే ఎంత బాగుండేది, పునుగొట్టు నారాయణరావు పెదనాయన ఉంటే ఎంత బాగుండేది. అందరు లేరు కదా నా డెవలప్మెంట్ చూడడానికి. మా బాలనర్సన్ ఉంటే ఎంత బాగుండేది, మా సుశీల ఉంటే ఎంత బాగుండేది, మా భైరవని లింగయ్య బాగుంటే ఎంత బాగుండేది, మా పొట్కర్ మల్లయ్య పెదనాయన ఉంటే ఎంత బాగుండేది, మా చిల్లచి మా ఉంటే ఎంత బాగుండేది, మా బుగ్గయ్య మా ఉంటే ఎంత బాగుండేది, మా రావయ్య మా ఉంటే ఎంత బాగుండేది. అందరూ గుర్తుకొచ్చారు, వాళ్ళని ఎత్తుకుంటున్నాను నేను, మా పోతులు వెళ్ళే పెదనాయన, మా రామచంద్ర, ఎవరు లేరు. అందరూ నేను వస్తే కొత్తగా అనిపిస్తుంది, ఊర్లోకి బాధగా అనిపిస్తుంది.
పూసలు మారమ్మతో చచ్చిపోయింది, రాలేకపోయినా. జట్రానట్టుగా చచ్చిపోయింది. నేను చిట్యాల నుంచి వచ్చిందంటే గడ్డ పెరుగు పట్టుకొచ్చేది, ఏం కూరన్నా పట్టుకొచ్చేది, తిరిబిడ్డ అనేది. రామక్క నాయన చచ్చిపోయినప్పుడు నేను రాలేకపోయినా. కోలెల్లా పెద్దనాడు చచ్చిపోయినప్పుడు రాలేకపోయినా. కోలదాస్ పెద్దనాడు చచ్చిపోయినప్పుడు రాలేకపోయినా. పట్టడి పిచ్చరావు చచ్చిపోయినప్పుడు రాలేకపోయినా. వాళ్ళందరూ గుర్తొస్తున్నారు. చెరుకు సత్తారు చచ్చిపోయిందని తెలిసి ఊర్లో చెరుకు అంజయ్ కక్కకి నేను హార్మోన్ పెట్టిస్తానని మాట ఇచ్చిన, ఇయ్యలేకపోయినా. ఆయన చచ్చిపోయిండు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? నేను మాట ఇచ్చిన కక్క నీకు హార్మోన్ కొనిస్తాను. నా బిజీలో, నా సినిమా పిచ్చిలో నేను మర్చిపోయాను. సాకలి శ్రీశైల్ గాడు. నేను ఎర్రగుంట కట్టలో మా ఏరుసాగు కోసం బాయికాడు పోతుంటే ఎర్రగుంటలో వాడు ఈత కొడుతుంటే వాళ్ళు ఈత కొడుతుంటే కదా నేను ఈత కొట్టడానికి పోయి మునిగిపోతే నన్ను జుట్టు పట్టి లేపుకొచ్చి నన్ను బ్రతికించింది సాకలి శ్రీశైల్ గాడు కదా. ఆడు చచ్చిపోయినప్పుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ చూసి 2 రోజులు వాడు నిజంగా వాడు ఆ రోజు నన్ను కాపాడకపోతే నేను 3వ తరగతిలో ఉన్నా, ఈ రోజు నేను లేను కదా. ఎంత బాధ అనిపించిందో. కోంటడంకరణ దగ్గరికి వెళ్ళి అన్న 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చినావు మా ఊరికి వెళ్ళి, థ్యాంక్స్ అన్న అని చెప్పా. ఇక్కడ వచ్చే టైం లేదు కాబట్టి ఇట్లా ఆ కడింటి నుంచి ఈ పెద్దమ్మగట్టు దాకా, ఆ తూర్పాడ కట్టు నుంచి ఈ బడి దాకా ఒక్కొక్కరిని రోజు గుర్తు చేసుకుంటాం. మీకు తెలుసు లేదో, నేను తొందరగా వండుకో. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఆ 7 పిల్లగాడు ఎటో పోయిండు, ఆడు ఏం పిల్లన్నరాడు సావన్నరాడు ఏందిరా ఈడు అనుకుంటారు. ఇగో దీనికోసమే రాలే, నేను సాధించడం కోసమే రాలే, నేను నా ఊరి పేరు నిలబెట్టడం కోసమే రాలే. నా దగ్గరికి ఎవరు వచ్చి ఏమడిగినా నాకు చేతనైతే ఇచ్చిన, నాకు చేత కాలేకపోతే చేయలేకపోయినా అది నా తప్పెట్లయితుంది. తమ్ముళ్ళు వచ్చారు, అయ్యప్ప స్వామికి విగ్రహం కావాలన్నారు, ఇప్పిస్తాను. బాలమలకయ్య వచ్చిండు, బిడ్డ ముత్తారమ్మ గుడి కట్టిస్తున్నాం, నాయన కట్టిన గుడి అది, దాన్ని డెవలప్ చేయాలన్నాడు. సరే అన్న. మధ్యలో మా భాస్కర్ ఒకసారి ఫోన్ చేసి స్లాబ్ దగ్గర ఆగిపోయింది అయ్యా, నువ్వేమైనా చేయాలి అంటే ఇమీడియట్ గా మా మేనేజర్ చెప్పి ఎంత కొంచెం డబ్బులు పంపించు. అంటే నేను ఏదో చేశానని కాదు, నా ఊరు మీరు నంబరు లేదు. నా ఫోన్ లో ప్రపంచ దేశాల నుంచి నంబర్లు ఉంటాయి, ప్రపంచ దేశాలు అన్నిట్లో నంబర్లు ఉంటాయి. కానీ నేను ఏ మెసేజ్ ఉన్నా ఫస్ట్ నా బాల్య మిత్రులకి, మన ఉత్తటూరు గ్రూప్ కి పంపిస్తా. ఎందుకు పంపించాలి? నాకేం అవసరమా, నాకేమన్నా చేస్తారా అని అనుకునే మూర్ఖుని నేను కాదు. ఎందుకంటే నాకు ఈ ప్రేమ చాలు. నిజంగా చాలా మంది గుర్తుకొస్తున్నారు. ఈ రోజు అందరూ ఉంటే ఎంత బాగుండేది కదా. ఎవరు లేరు. నాకు ఇల్లుంచుకున్నా బాయించుకున్నా గానీ వస్తే రాను ఇంకెవరు గుర్తుపట్టరేమో, ఎవరు దగ్గర తీసుకోరేమో అని భయం వేసేది నాకు. కానీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఈ నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా నన్ను గుర్తుపడుతుంటారు. మా ఊరోళ్ళు గుర్తుపడుతుంటారు. నాకు ఈ జన్మనిచ్చిన నా ఊరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇంకా సినిమా గురించి చెప్తే ఇది సినిమా కాదు, మన జీవితం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన కోసం గొడవలు పడి, ఈ ప్రాంతం కోసం గొడవలు పడి పోరాటం చేస్తే ఈ సినిమా అయితే ఈ రోజు అందరు ఏమనుకుంటారంటే ఇది తుర్కోళ్ళ మీద ప్రాపగండతో తీసిరు అనుకుంటున్నారు. ఆ మాటకు వస్తే నేను తుర్కోళ్ళ మీద తప్పు తీస్తానా? నీకు తెలవదా? నా అక్కెవరు, నా బావ ఎవరు?
మన ఊర్లో పీర్లు పెట్టిన ఈసు నాకు ఇప్పటికీ గుర్తుంటాడు. మీరు మర్చిపోయారో లేదో కానీ ఈసు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. మన ఊర్లో పీర్లు నుంచి పెట్టిన నేను ఎట్లా తక్కువ తీస్తాను, ఒక చరిత్రని చరిత్రలాగా తీసిన. మా బాలయ్య పెదనాన్ని చెప్పేటోడు, అరే బిడ్డ కొట్టుకున్నవరా మేము, గొడవలు పడ్డవరా మేము, పెదనాన్ని చెప్తున్నట్టు రాజాకారుల మీద గొడవ పడ్డాం, దొరల పడ మీద పెట్టమని ఎలా పెదనాన్ని చెప్తున్నట్టు అవన్నీ విన్నాం మేము. పాటలు పాడుతుండేటోడు మన కచేరి కాడ. అప్పుడు నా చిన్నప్పుడు కోలాటం వేస్తే పాటలు పాడుతుండేటోళ్ళు మనోళ్ళు. మన ఎవరు మా సాంగోళ్ళ తాత భిక్షంకయ్య వాళ్ళ పెదనాన్ని పబ్లింగ్ ఎంత మంచిగా పాటలు పాడేటోడు, ఎంత మంచి ఆ పాటలు ఎంత బాగుండేది. ఆ పాటలలో చాలా విషయం ఉండేది. మనం చిన్నప్పుడు అందరం ఏమంటారు, మనం భాగవతం అంటాం కదా, భాగవతం ఆడటం. అక్కడ కోల పెదనాయన మారన్న, మన మన కోలకిష్టన్న, కోల మారన్న, వాళ్ళు పోటీగా పాడేటోళ్ళు. మన దగ్గరికి మన సాయిల్ బాబు వచ్చేటోడు, ఊరు నుంచి శాంతగాని సాయిల్ బాబు. ఎంత మంచి పాటలు పాడేటోళ్ళు. అవన్నీ మీరు నేర్పించారు కదా, ఈ ఊరు నేర్పిస్తేనే కదా నాకు ఎంత తెలిసింది, లేకపోతే నాకు ఎంత తెలుస్తుంది. అంతకైతే ఏంటంటే నేను తెలుసుకొని మనసులో పెట్టుకున్నా అందరూ మర్చిపోతారు, అంతే తేడా. నేను నా ఊళ్ళకి చెప్పడం ఏంటంటే, మనకు చిన్న చిన్న మేము ఎక్కడ మా ఊరు అని ఎప్పుడు అనుకోకండి. అట్లా అనుకుంటే నేను లేను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిట్యాల్లో ఉన్నప్పుడు అన్నం తినాలంటే నా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, హాస్టల్లో మా అంజయ్యకు తెలుసు, నూనె అంజయ్యకు, మన పట్టడి కిష్టయ్యకు తెలుసు, పాప మాట చచ్చిపోయిందని తెలిసింది. మేమందరం కలిసి ఉండేటోళ్ళం. పురుగులు ఉండే అన్నంలా ఉట్టినే చింతపండు పీసుకి ఉప్పు కారం వేసి పోసేటోళ్ళు. ఆ పురుగులు తెల్ల పురుగులు పక్కకి జరిపి అన్నం తింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగేది. ఇంటికి పోతే మనకు బయట ఉంది కదా, మా అమ్మ మార్గ పచ్చడి పెట్టి పెరుగు వస్తుంది కదా అనుకునేటోని. కానీ మా నాయన నువ్వు ఆన్నే చదువుకోవాలి అనేటోడు. నువ్వు ఆన్నే చదువుకోవాలి, అదే తెరవాలనేటోడు. మీ అందరికి గుర్తుందో లేదో ఇది చెప్పొద్దు కానీ చెప్తా. నేను 4వ తరగతి ఉన్నప్పుడు మేము కందూరు చేసినప్పుడు ఊళ్ళో మా నాయన అందరికి కలిపి భోజనం పెట్టాడు. అప్పుడు మన ఊళ్ళో ఇంత కలుపుతనం ఉండేది కాదు, కొంచెం అటు ఇటుగా చూసేటోళ్ళు. వాళ్ళు ఎక్కువ వాళ్ళు, ఇంత తక్కువ వాళ్ళు. మా నాయన్ని అందరు తిట్టిండ్రు. వాళ్ళని మమ్మల్ని పక్క కూర్చోబెట్టి భోజనం పెడతావా అని మా దుడ్లో పెట్టాడు. చొరాట్లు పెడితే శ్రీరాములు బాగుండే. అప్పుడు శ్రీరాములు బాగుండే మా దోస్తాడు, నేను పక్క కూర్చోబెట్టుకున్నా. ఏం చేస్తాడు అన్నాడు మా నాయన. అప్పుడే మేమందరం ఒక్కటే అనుకున్నాడు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు అందరం ఒకటే మనం. కానీ మా నాయన అప్పుడే అట్లా ఉన్నా కూడా, అంత ప్రేమ పంచినా కూడా, నేను చిట్యాల్లో మీకు తెలుసు ప్రింటింగ్ ప్రెస్ పెట్టినా, నల్గొండకు పోయినా, ఆడ రిపోర్టర్ గా పనిచేసిన, ఇక్కడ అంతా బాగానే ఉంది. కానీ ఇట్లా బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఏదో సాధించాలి, ఎప్పుడైనా మా ఊరికి రావాలి. అట్లా అనుకోని నేను హైదరాబాద్ పోయి, ఇంతకుముందు మా భగవంత్ అన్నకు తెలుసు కాబట్టి చెప్పిండు. భగవంత్ అన్న ఒకసారి చెప్పిన, ఇప్పుడు బాధలు చెప్పిన. ఆగినా నాకు తినడానికి హైదరాబాద్ లో ఏం ఉండేది కాదు. హైదరాబాద్ లో ఎవరు తెలియదు నాకు. ఖైరతాబాద్ గ్రంథాలయంలో పేపర్ వేసుకొని పండుకునేటోని. చల్లగా చలి పెడుతుంటే పేపర్లో ముసుకుంటే పేపర్ ఏముంటుంది, కింద చినిగిపోతుంది, పైన చినిగిపోతుంది. ఆ పండ్లు చల్లగా ఉంటాయి. ఓ 2 ఇడ్లీలు కొనుక్కొని ఆన్నే తింటే ఆన్నే అయిపోతే మన మధ్యాహ్నం ఆకలి దాన్ని సంచలు పెట్టుకొని అప్పుడు ముక్క పొద్దుకు లాగా తింటుంది. అట్లా తిని ఏంది నా పరిస్థితి ఏంటి, వెనక్కి వెళ్ళిపోతే నా పరువేం పోతుంది, వెనక్కి పోదు, ఏమైనా సాధించాలని తిరిగి నా అదృష్టం రాఘవేంద్రరావు గారి దగ్గర నాకు అవకాశం దొరికి నేను ఒక స్థానానికి వెళ్ళా. ఆ తర్వాత నా దగ్గరికి మన ఊళ్ళో చాలా మంది వచ్చిండ్రు. నేను వస్తాను వచ్చాడు నా దగ్గరికి. మన సత్యనారాయణ వచ్చిండు, అప్పుడు ఒకసారి మన చాకిలా దగ్గర వచ్చిండు, ఇంకెవరో వచ్చిండు, నేను మర్చిపోయినా. నాకు భయం అయ్యేది, నేను ఇన్ని కష్టాలు పడ్డాను కదా, వీళ్ళు ఎక్కడ ఎదుర్కొంటారు వీళ్ళు తమ్మి, మీరు ఎదుర్కోలేరు. నేనైతే కష్టాలు పడ్డా, మీరేమో ఊళ్ళో బతకలేరు. మన ఊళ్ళో ఎప్పుడు పని దుర్పతి చేస్తాం లేదు, ఇంటికాడ ఏదో కరోగంజు తాగి బతాం మంచిగా. ఇన్ని కష్టాలు మీరు పడతారో లేదో. పలానా ఏటరామ కొడుకు హైదరాబాద్ తీసుకుపోయిండు, మమ్మల్ని కష్టపెట్టిండు అంటే నేనేం కావాలి, ఊళ్ళో నాయన పేరేం కావాలి. నాకు అట్లా అనిపించేది. ఒకసారి మా పూసల పిచ్చమ్మ వచ్చి పెద్దమ్మ గుళ్ళ అందరూ వచ్చి, మనోళ్ళు అందరూ వచ్చారు. పెద్దమ్మ గుళ్ళ నేను ఏదో
మటన్ కోస్తే అందరు తింటారు మా పిచ్చమ్మ అన్నాడు. ఏమో మన దగ్గర ఇంతమంది పనిచేస్తారు, నా కొడుకు ఒక్కడానికి పనికిరాడని అన్నాడు. అంటే అప్పుడు నా దగ్గర పనిచేసేటోళ్ళు అంతా వచ్చి నాకు ఏంటంటే పనికి వస్తాడు. ఎప్పుడు పనికి వస్తాడు? నాలాగా పేపర్ వేసుకుని పండుకొని, నాలాగా కష్టపడి, నాలాగా తిండి లేక, నాలాగా కష్టాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళకు పేరు వచ్చి మన నాకు తాడు పొందడం లేదు కాబట్టి వెళ్ళిపోయింది. నన్ను ఎవరు మా నాయన నా మీద ఆధారపడలేదు కాబట్టి వెళ్ళిపోయింది. నేను ఆయన మీద ఆధారపడలే, ఆయన నా మీద ఆధారపడలే. నాకు పుట్టి పుట్టేనాక మా నాయన నా మీద పెట్టుబడి 4,000 అంతే. నన్ను కనడానికి ఎంత పెట్టుబడి పెట్టినా నాకు తెలియదు కానీ నా మీద పెట్టిన పెట్టుబడి 4,000. కష్టమో నిష్ఠూరమో వెళ్ళాలి, సాధించాలి అని ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కష్టాలు పడితేనే మీ అందరు ఆశీర్వాదం ఉంటేనే. మా రవికి ఆవేశం ఎక్కువ. వాళ్ళ మామనంటే మా పాపం రవిని అపరీక్ష అట్లా ఇట్లా చాలా చెప్పాలనుంది. అందరిని మిస్ అవుతున్నా. సుధాకర్ సార్ గురించి ఒక సంతాప సభ పెట్టి బాగుంది అనిపించింది. ఎందుకంటే నాకు సుధాకర్ సార్ ఇన్స్పిరేషన్. సుధాకర్ సారు మన ఇలా నడుల ఇల్లు కట్టినప్పుడు మంచిగా టక్ వేసుకొని గల్ల చొట్ట వేసుకొని టక్ వేసుకొని చదువుకొని వస్తే మా నాయన బావరా అని మాట్లాడించాడు. నాకట్లా సుధాకర్ బాగా తెలుసు. ఓ రోజు నేను స్కూల్కి వెళ్తుంటే బడికి వెళ్తుంటే అందరినీ లైన్ నిలబెడుతున్నాయి. చేదురు నిలబెడుతుంటే దారేంది చేదురు అంటుంది అనుకున్నాను. తర్వాత తోళ్ళ దాస్ పెదనా అని చెప్పాడు. అప్పుడు దాస్ పెదనా ఆడ ఉండేటోడు కాదు, బావగాదురా సారను మనకు సార్ ఇప్పుడు అప్పటి నుంచి మనకు సుధాకర్ సార్ ఆయన ఈ ఊరికే ఇన్స్పిరేషన్. అందుకనే సుధాకర్ సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చదువుకున్నాక ఈ ఊరి నుంచి మొట్టమొదటిసారి విమానం ఎక్కి అమెరికాకు పోయింది నేనే. ఈ ఊరు నుంచి ఈ ఊళ్ళో మళ్ళీ సన్మానించేటట్టుగా వీడికి వచ్చింది మొట్టమొదటి వ్యక్తి నేనే అనుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే నేను ఇప్పుడు చూస్తున్నా చాలా మంది మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మన కట్టడ మణి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు ఆనందం వేసింది. నాకు ఇప్పుడు ఇప్పటికీ ఒక ముక్క ఇక్కడ మన గురువాడు వస్తువుల సాగా నరేష్ ఆ అబ్బాయి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు ఆనందం అనిపించింది. ఇట్లా ఎదగాలి, మన ఊరు మారుమోగాలి. మనకి ఏం తక్కువ? మనం చదవలేమా, కష్టపడలేమా? అంతకైతే బడి పోగొట్టుకున్నట్టున్నాం. నిదానంగా తగ్గిపోతుంది అది. ఒకప్పుడు మన చుట్టుపక్కల ఊర్లని మన కాడికి వచ్చి చదువుకునే ఇవి మనం బయటికి పోవాల్సి వచ్చింది. ఇది మనం పట్టించుకోకపోవడమే. ఇట్లాంటివి పట్టించుకోవాలి. మన ఊరిని కాపాడుకుంటే మన అమ్మని కాపాడుకున్నట్టు, మన నాయనని కాపాడుకున్నట్టు. అందుకని ఈ ఊళ్ళో నేను కోరుకున్నది ఏంటంటే మీ ఊరు బిడ్డగా ఆ గుంపు ఈ గుంపు ఆ సంఘం ఈ సంఘం ఇదంతా ఉత్తటూరు సంఘం, ఉత్తటూరు అందరం కలిసి ఉన్నాం. ఎవరో పలకరించలేదని కోరుకుంటే ఏమొస్తుంది? ఇవ్వండు రేపు పోయేటోళ్ళం. ఎవరు శాశ్వతం? ఎంతమంది పెద్ద మనుషులు మనం అందరినీ చెడిపోయారు. వాళ్ళందరూ చూసుకొని ఏం చేస్తున్నాం మనం? అందరికీ ఏ తారతమ్యాలు వద్దు, అందరం కలిసి ఉన్నాం. నేను మీ బిడ్డను. ఇంకా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. కొందరు పేర్లు మర్చిపోయా, కొందరు గుర్తు చూడలేకపోయా, కొందరు చెప్పలేకపోయినా ఏమనుకోవద్దు. అందరూ నేను చెప్తున్నాను కదా, కడింటి నుంచి అక్కడ దాకా పెదమూడు దాకా ఇటు కడింటి దాకా మొత్తం వచ్చిన ఇంటి కాడికి బైకాలింగ్ ఇంటి కాడికి అక్కడ మళ్ళీ ఇంటి దగ్గరికి ఇక్కడ పెరిగింది ఊరు అక్కడ దాకా. అప్పుడు దాస్ పెదనా ఇల్లు ఉండేది అక్కడ దాకా. అక్కడ తూర్పడగట్ట అందరు గుర్తున్నారు. నాకు చనిపోయిన వాళ్ళందరూ గుర్తున్నారు. వాళ్ళ కళ్ళకి వస్తుంటారు, గుర్తుకొస్తుంటారు. వాళ్ళందరికీ చనిపోయిన అందరికీ బాగా పోదని చెప్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ, నా దోస్తులందరికీ అందరికీ పేరు నేను నా ధన్యవాదాలు చెప్తూ నేను ఇంకా బయలుదేరుతాం. నేను దాదాపు 10 రోజుల నుంచి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాం. పండుకోలేదు ఎక్కడ. మళ్ళీ రేపు 11 గంటలకి మళ్ళీ ప్రోగ్రామ్ ఉందాడా. ఇప్పుడు మీరు రెడీ చేసుకోవాలి తప్ప పండుకునేది కాదు. సరే అవకాశం వచ్చింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ముంబై వెళ్ళాలి. మొత్తం దేశం మొత్తం తిరగాలి. వచ్చే నెల 15-20 తారీఖు దాకా నిలకడలేదు, నిద్ర లేదు. మీ అందరూ ఆశీర్వాదం ఉంటే ఆ ఊర్లన్నీ ఇట్లే తిరిగి వాళ్ళందరూ ప్రేమ పొంది మాది ఉత్తటూరు, నేను ఉత్తటూరు బిడ్డను అని చెప్పుకుంటా. ఎవరినన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. ఉంటా. నమస్కారం.
ఒక నిమిషం. ఈయన అంజిరెడ్డి గారు, వీళ్ళది ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా అంటే మా అత్తోళ్ళది, అదే మా ఆవిడది కాదు, మా ఆవిడది ఈయనే బీబీ నగర్. మా ఆవిడని తీసుకొని రాలేదని, మా ఆవిడని తీసుకొని నన్ను పట్టుకుంటారా మీరు? ఎవరు పడినా తెలియదు, అందరూ అడిపోతారు, అడుగుతారు. మా ఆవిడది బీబీ నగర్, మా అత్తది ప్రకాశం జిల్లా, మా అత్తల ఊరే మా అంజిరెడ్డి గారిది ప్రకాశం జిల్లా మార్కాపురం. ఇంకో విషయం చెప్పాను, నేను అంత మనూరు గురించి మాట్లాడి నాకు సహాయం చేసిన విషయం మర్చిపోయినా, అదే పొరపాటు జరుగుతుంది. గూడూరు నారాయణ రెడ్డి గారు, గూడూరు నారాయణ రెడ్డి గారు అందరికి ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా సుపరిచితమే. మన పురుగుడు వెంకటేశ్వరరావు అన్న, వీళ్ళందరికీ కూడా, మన శరత్చంద్ర గారికి, అందరికి సుపరిచితమే. అతను మన భువనగిరి వాసి, భువనగిరి ఉండి ఆయన ఎప్పటి నుంచో దోస్తులం, నాకు పెద్దన్న లాంటి ఎప్పుడు అప్పుడు ఏదో నా కష్టం వచ్చిన ఆయన కష్టం వచ్చిన ఇంత రాకుండా కూర్చుంటాం అక్కడ, అంతే. అట్లాంటిది ఆయన మన జిల్లా కథ మన కథ అని 50 కోట్లు పెట్టి ఈ సినిమా తీసాడు. 50 కోట్లు అంటే మనం జీవితాంతా చూస్తామో లేదా కూడా ఆయన సినిమా తీసి మనకు అందించండు. అలాంటి గురువు నారాయణ రెడ్డి గారికి ఉత్తటూరు బిడ్డగా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అతను మన నియోజకవర్గం, మన ఎంపీ నియోజకవర్గం. యాక్చువల్లీ ఈ రోజు వస్తా అన్నాడు, సగం దూరం వచ్చిండు, పేరు వచ్చి వెళ్ళిపోయాడు. నేను పూర్తిగా వస్తే ఏదైనా ఫిట్టింగ్ పెట్టి మన ఊరికి ఏమైనా చేయమని అడుగుదాం అనుకున్నా, తప్పించుకుని పోయిండు. ఏదో రోజు చేపిస్తా, ఏదో రోజు ఆయన మాట్లాడతా నిదానంగా ఈ సమస్యలను బయటకు వచ్చిన తర్వాత. అయితే మా ఇద్దరి మధ్యలో మాకేంటంటే ఆయన పైసలు పెడతాడు, నేను పని చేస్తా. ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆయన పైసలు తొందరగా అందియకపోయినా నా పని తొందరగా కాకపోయినా అక్కడ ఉండాలి. కాబట్టి మా ఇద్దరికి ఏ మనస్పర్ధలు రాకుండా మా మధ్యలో ఉన్నది మా అంజిరెడ్డి గారు. నాకు ఒక బ్రదర్ లాంటి ఇతను నాకు బాగా సహాయం చేశాడు. అంజిరెడ్డి గారికి నేను ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఊరు తీసుకొచ్చి మీ అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. తర్వాత వీళ్ళందరూ నాకు సైన్యం లాగా పనిచేసారు. ఇంతమంది ఒక్కొక్కరు పరిచయం చేసి చెప్తాను. వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. నాకు ఈ ఊర్లో ఎంత బలంగా ఉందో హైదరాబాద్ లో కూడా అంతే బలంగా ఉంది, అంతే ప్రేమ ఉంది. అది నా అదృష్టం. థ్యాంక్ యూ. నుంచి మేము నేనంటే కష్టపడుతున్నా కూడా ఇక్కడ ఉన్నంత ఆనందం నాకు ఈ 10 రోజులు ఎక్కడ దొరకలేదండి. మాకు కూడా జోహార్ సుధాకర్ రావు సార్, జోహార్ సుధాకర్ రావు సార్, జోహార్ ప్రతాప్ రెడ్డి సార్, జోహార్ ప్రతాప్ రెడ్డి సార్, జోహార్ ఉత్తటూరు అమరవీరులకు, జోహార్ ఉత్తటూరు అమరవీరులకు. తప్పకుండా సార్, మీ యొక్క కోరిక మేరకు సుధాకర్ రావు సార్ గారిది మరియు ప్రతాప్ రెడ్డి సార్ గారిది ఖచ్చితంగా ప్రోగ్రాం నిర్వహించుకుందాము. సంతాప సభలు ఖచ్చితంగా ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు నిర్వహిద్దామని, తప్పకుండా నిర్వహిస్తాం సార్. ఇప్పుడు శ్రేయాన్ని ఇద్దరు నటించారు. ఎక్కడ అంటే బిడ్డలారా అనే సాంగ్ లో పెద్ద కొడుకు శ్రేయాన్ని నటించాడు. చాలా సీన్లు అన్నాడు, కొంతమంది చూడకూడొచ్చు, బక్కగా పొడుగుంటాడు. అన్న కూడా ఒక సాంగ్ లో మొత్తం ఫుల్ సాంగ్ లో కనబడతాడు. అన్న కోసమైనా చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ రజాకార్ సినిమాని చూడాలి, దిగ్విజయం చేయాలి. ఇంకా ఆల్రెడీ హ్యాట్రిక్ అయింది, డబుల్ హ్యాట్రిక్ కొట్టియాలి. ఓకే, థ్యాంక్ యూ. మేమెంటోతో చిన్న జ్ఞాపికతో మిత్రమండలి బృందం దూరంగా ఉండండి దయచేసి. మిత్ర బృందము ఘనంగా సన్మానం చేయడం జరుగుతుంది. అఖండ విజయం సాధించిన సందర్భంగా మన ఊరు ఉత్తటూరు చేస్తున్నటువంటి ఆత్మీయ సన్మానము. ఈ సన్మానాన్ని గ్రహించినటువంటి పెద్దలు యాట సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇట్లు ఉత్తటూరు మిత్రమండలి. నేను డెవలప్ మన చెప్పి అంజమ్మ సినిమా అనుకున్నట్టు నాకు వచ్చి చెప్పి నా కొడుకు నీ పేరు పెట్టి సత్యనారాయణ
అంజమ్మ సినిమా నాకు చిన్నప్పుడు చెప్పింది, నా కొడుకు నీలా ఉంటాడో నువ్వే అవుతావు అని సినిమా నా పేరు పెట్టింది. ఒకసారి ఇంటికి మన